చరిత్ర వక్రీకరించారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. చాలా సంతోషం. చరిత్ర వక్రీకరించారా? ఓకే. చరిత్ర వక్రీకరిస్తే అసలు రాముడు లేడని రాయాలి కదా, చరిత్ర వక్రీకరిస్తే బుద్ధుడు లేడని రాయాలి కదా, చరిత్ర వక్రీకరిస్తే కులమే లేదని రాయాలి కదా, చరిత్ర వక్రీకరిస్తే ఈ పుస్తకాలన్నీ కాల్చేయాలి కదా. వాళ్ళు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తారు? వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి మనకిస్తారు? 1500 సంవత్సరాల క్రితం రాసినే లేదు కదా, చదువే లేదు కదా ఎవరికి రాయటానికి. చదువు లేని వాళ్ళు చరిత్ర ఎట్లా వక్రీకరిస్తారు? వాళ్ళు వచ్చి వాడికి భాష రాదు, వాడికి కావాల్సింది దోచుకుపోవడం అని మీరే చెప్పారు. దోచుకుపోయేవాడు మీకు ఎందుకు భాష రాస్తాడు? దోచుకుపోయేవాడు మీకు ఎందుకు చదువు చెప్తాడు? దోచుకుపోయేవాడు మీ పుస్తకాలు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తాడు? దోచుకుపోయేవాడు మీ ఆలయాల కాపలా ఎందుకు కాస్తాడు? ఇదంతా బ్రాహ్మణవాద కుట్ర. ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఎస్ విహెచ్పీలు తీసుకొస్తున్నటువంటి ఒక స్టిక్కర్, బంపర్ స్టిక్కర్ ఏంటంటే దళితులు పోగొట్టుకోకూడదు కాబట్టి బుద్ధుడు మావాడు, దళితులు పోగొట్టుకోకూడదు అంబేద్కర్ విష్ణుమూర్తి స్వభావం. ఇది ఇప్పుడు చెప్పేటటువంటి కథ. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కదా అని అన్నారు. సార్, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి భాస్కర్రాజు గారు 80 సంవత్సరాల వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఆరాధించుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర చర్చ లేదు. వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారండి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడని, భాస్కర్ రాజు అని పేరు పెట్టుకుంటే హిందూ అని. ఇది కనుక స్టాండర్డ్ అయితే నేను హిందూ అవ్వాలి, నా పేరు ప్రవీణ్ కుమార్. అది కాదు సార్ స్టాండర్డ్. స్టాండర్డ్ ఏంటంటే ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడు అవుతాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే అయితే విలియం కేరీని రాకుండా ఎందుకు ఆపుతారు? జీగన్ బాల్ గారిని రాకుండా ఎందుకు ఆపుతారు? క్రైస్తవ మిషనరీ సంస్థలు రాకూడదు అని వాళ్ళపైన చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వీసా ఉల్లంఘనలు అన్న పేరు మీద దిగిన వెంటనే ఓడలెక్కించి ఎందుకు పంపిస్తారు? వాళ్ళని ఇక్కడ రోడ్డు మీద కొట్టి చంపుతూ ఉంటే కూడా మాకు పట్టి పట్టినట్టు ఎందుకుంటారు అని అంటే వారికి క్రైస్తవ భావజాలానికి ఏ సంబంధం లేదు కాబట్టి. బ్రిటిష్ వాళ్ళలో క్రైస్తవులు ఉంటారు, భారతీయుల్లో క్రైస్తవులు ఉంటారు, భారతీయులందరూ హిందువులైనా కాదు, భారతీయుల్లో హిందువులు ఉంటారు. ఇది చిన్న లాజిక్ కదా, ఇది కూడా మిస్ అయితే ఎట్లా?